వచ్చేసారు. అధిక లోడుతో ఇసుక తీసుకుపోతున్నారు. మరి అదేవిధంగా అతివేగంగా తీసుకుపోతున్నారు. మరి ఈ విధంగా తీసుకువెళ్ళడం వల్ల గ్రామ ప్రజలకు గ్రామానికి చాలా నష్టం వాటిల్లుతుందని గ్రామస్తులు ఇది రెండోసారి అనుకుంటూ ఆపడం, గ్రామస్తులు కానీ గ్రామ రైతులు కానీ ఈ విధంగా ప్రతిరోజు ఇసుక అనేది భారీ స్థాయిలో టిప్పర్ల ద్వారా అధిక లోడుతో వెళ్ళడం వల్ల రోడ్ల మీద దుమ్ము ధూళి, ఈ దుమ్ము ధూళికి నీరు కూడా పోయడం లేదు. ఈ దుమ్ము ధూళి వల్ల పుటాలు వేసుకుంటున్నాం. ఈ పుటాలు కూడా ఇప్పుడు నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ ఇసుక అతి లోతుగా అంటే పరిమితికి మించి అనుమతి అనే పేరుతో లోతు అంటే ఇష్టం వచ్చినట్టు దారుణంగా వారి యొక్క సప్రయోజనం మరి అదేవిధంగా వారి యొక్క లాభార్జన ధ్యేయంగా ఈరోజు విచ్చలవిడిగా వాల్టా చట్టానికి తూటుపడుస్తూ ఈరోజు అత్యంత లోతులో తవ్వడం వల్ల ఈరోజు భూగర్భ జలాలు అడుగంటిపోయి నీళ్లు రాని పరిస్థితి ఏర్పడింది. ఇటు రైతాంగాన్ని కానీ ఇటు గ్రామాల్లో కానీ భూగర్భ జలాలు అడుగంటిపోయి నీరు లేని పరిస్థితి, నీటి కటకట ఏర్పడే పరిస్థితి ఉంది. ఈ సమస్యల గురించి ఎన్నిసార్లు సంబంధిత అధికారులు చెప్పినా నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు తప్ప మా గురించి పట్టించుకోవడం లేదు. మా వాటర్ సమస్య గురించి పట్టించుకోవడం లేదు. రోడ్లు